హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రివ్యూ తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ డే 5. ఇండియా అన్ఫార్చునేట్లీ మ్యాచ్ ఓడిపోయింది. కానీ క్రెడిట్ గోస్ టు ఆస్ట్రేలియా ప్లేయర్స్. సూపర్ కంబ్యాక్ చేసిరు. మ్యాచ్లో ఎక్కడ కూడా గెలిచే సిచ్యువేషన్ లేకుండే. స్పెషల్గా ఆజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఈ మనిషి గురించి ఏం చెప్పాలి. అబ్సల్యూట్లీ కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. బ్యాటింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 44, సెకండ్ ఇన్నింగ్స్లో 41. బౌలింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్. అండ్ యాజ్ అ కెప్టెన్ లంచ్ నుండి టీ బ్రేక్ వరకు ఒక్క వికెట్ కూడా పడలే. బాల్ ఓల్డ్ అయిపోయింది అయినా కూడా అగ్రెసివ్ ఫీల్డ్ సెట్తోని మన బ్యాట్స్మెన్స్ పైన ప్రెషర్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్తోని ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరినీ పెవిలియన్ వైపు తిరిగి పంపించాడు. కానీ ఇండియా నుంచి స్కోర్ చేసిన ఏకైక ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఈ ప్లేయర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇండియన్ లెజెండ్స్ కూడా ఈ బౌలింగ్ అటాక్ని ఫేస్ చేయలేకపోయారు. కానీ జైస్వాల్ మాత్రం ఇండియాకి నేనున్నా అని అడ్డంగా నించుండు. వాట్ ఏ ప్లేయర్, నిజంగా ద నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. అండ్ జైస్వాల్తోని ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ చేసిండు రిషబ్ పంత్. సెకండ్ సెషన్ మొత్తం వెల్లెఫ్ చేసిండు. కానీ లాస్ట్కి ఇండియా లాస్కి కారణమైండు. ఆల్మోస్ట్ 110 బాల్స్ ఆడిన రిషబ్ పంత్ పేషెన్స్ లూజ్ అయ్యి బిగ్ షాట్ ఆడనికే ట్రై చేసి అవుట్ అయ్యిండు. అక్కడ స్టార్ట్ అయింది ఇండియన్ కొలాప్స్. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఇండియా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. అండ్ ఇండియా నుంచి వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో ప్యూర్ టెస్ట్ మ్యాచ్ క్లాస్ చూపించిండు. ఒక రకంగా చెప్పాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి టెస్ట్ బ్యాటింగ్ అంటే ఇలా ఆడాలని చూపించిండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సుందర్ బ్యాటింగ్కి. లాస్ట్ వరకు నాట్అవుట్గా నించుండు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ చూస్తే, నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పినట్టు డే 5లో ఇండియాకి 350 రన్స్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పిన. సో మనం అనుకున్నట్టే ఇండియా లాస్ట్ డేలో రన్స్ చేయలేకపోయింది. అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ గురించి మాట్లాడితే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. 95 for 6 నుంచి వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పర్ఫార్మెన్స్ వల్ల 340 రన్స్ లీడ్ వచ్చింది. మన ఇండియన్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం 15 ఓవర్స్ కూడా ఆడలేకపోయింది. డెఫినెట్గా ఇండియా పుజారా అండ్ రహానే లాంటి ప్రాపర్ బ్యాట్స్మెన్స్ని మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇండియా WTC ఫైనల్స్కి క్వాలిఫై కావాలంటే ఈక్వేషన్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ సిరీస్ 2-1తో ఆస్ట్రేలియా లీడ్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే 2-2తో సిరీస్ టై అవుతుంది. దాని తర్వాత శ్రీలంక ఆస్ట్రేలియాతోని సిరీస్ కంపల్సరీ గెలవాలి. లేదంటే 1-0తోని ఆ సిరీస్ శ్రీలంక గెలవాలి. లేకపోతే 0-0తోని శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ టై అవ్వాలి. అప్పుడే ఇండియాకి ఛాన్స్, లేదంటే ఇండియా అవుట్ ఆఫ్ ది రేస్. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ పాసిబుల్ అయ్యి ఇండియా గెలవాలంటే చాలా కష్టం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా WTC ఫైనల్స్కి క్వాలిఫై అవుతుందంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.